హలో అండి. కథ పేరు తను. ఈ కథని రచించిన వారు ఉమాగపాల గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, నాకెందుకు తను నచ్చదు. చూస్తే ఒళ్ళు మండిపోతుంది. కానీ తప్పదు, భరించాలి. నచ్చని తనం కనపడకూడదు. ఎందుకంటే తను ఎవరో కాదు, వదిన. స్వయాన మా అన్నయ్య భార్య. పెళ్ళి అయి వచ్చినప్పటి నుండి మహాతల్లి. అందరి మన్ననలు పొందేసింది. మేము నలుగురం. 2 అన్నయ్యలు, నేను, చెల్లి. పెద్దన్నయ్యకి మాత్రమే పెళ్ళయింది. చిన్నన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. తర్వాత నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చెల్లెలు 9వ క్లాస్ చదువుతుంది. నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫ్. వదిన కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో. అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, మైక్రోసాఫ్ట్ చేస్తాడు. ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. వదినకి ఒక తమ్ముడు. కుటుంబం బాగుండి అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళైపోయింది. వదిన చాలా బాగుంటుంది. అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు. నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు. అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు. అదేమన్నా గొప్ప ఏంటి? వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసుకుంది. పొద్దున్నే లేవడం, అమ్మకి అన్ని పనుల్లో సాయపడటం, అందరికీ అన్ని టైంకి రెడీ చేయడం. అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది. చక్కగా తయారవుతుంది కూడా. డిగ్నిఫైడ్గా ఉండే అన్ని మోడ్రన్ డ్రెస్సులు వేస్తుంది. చీరలు కడుతుంది. వంటైతే బ్రహ్మాండంగా చేస్తుంది. అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు, ఫ్రైడ్ రైసు, మసాలా కూరలు, చపాతీలు అదరగొడుతుంది. ఇక చిన్నన్నయ్య, చెల్లెలు అయితే ఆవిడికి ఫ్యాన్స్ అయిపోయారు. అమ్మ నాన్నగారు ప్రతి దానికి అమ్మ శుచి, అమ్మ శుచి అని పిలవడమే. ఆవిడ సలహాలు తీసుకోవడమే. ఆవిడ పేరు సుచరిత లేండి. అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపికగా ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు. నా పనులు నేను చేసుకొని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి నా పని అయిపోతుంది. ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఈ ఇంట్లో. నేను పొద్దున్న వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట వినపడుతుంది. పోన్లేండి అత్తయ్య, పడుకోనివ్వండి సునీతని, ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది, మనిద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్లుగా అమ్మని బుట్టలో వేసుకుంటుంది. అంతా నటన. నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. నేను అసలు తను మాట్లాడిన ఆ ఊ అంటాను కానీ మా చెల్లిలా ఓ వెనకబడి తిరగను. అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారిలాగా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడదు కోడలితో. ఈవిడో అంజలీదేవి. నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా, అమ్మ చాలే ఊరుకో, వదిన్ని ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది. ఎంత మంచి పిల్లో, అదృష్టం బాగుండి మన ఇంటికి కోడలయ్యింది అని మెచ్చుకుంటుంది. సావిత్రి పిన్ని కోడలు చూసావా, వచ్చిన 2 నెలలకే ఆఫీసు దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా. వదిన ఆఫీసు దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకి వీలైనంత పనిచేసి
ఆఫీసుకి వెళ్తాంది. ఇంకెప్పుడు ఇలా పితిరీలు చెప్పకు అని నన్ను వాయించింది. మా అమ్మ అమాయకురాలు. లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా? అందులోనూ కోడలిలో. చూస్తా. నాకు అవకాశం రాదా? ఈవిడ నిజస్వరూపం ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టకపోతానా అని ఎదురు చూస్తున్నాను. నేను ఒకరోజు నా రూమ్లో ఫోన్ చూసుకుంటుంటే ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతుంది ఎవరితోనో. రాత్రి 8 అయ్యుంటుంది. నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు నిక్కబొడుచుకొని విందామని ప్రయత్నించాను. అమ్మ అంటుంది మాటల్లో. వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అనుకుంటా. ఇంకాస్త దగ్గరికి వెళితే వినిపిస్తుంది స్పష్టంగా. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? నాకు టైం ఉండటం లేదమ్మా. నేను రాలేను. నేను ఇప్పుడే నీ అకౌంట్కి 50,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మనం చూసాం కదా, కిందటి వారం జిఆర్టీలో ఆ హ్యాంగింగ్స్ కొనేసే 40,000లో వస్తాయి. మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొనే. డ్రెస్సు సైజు తీసుకెళ్ళడం మర్చిపోకు. రేపు చేసే షాపింగ్ నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే. అవును, తమ్ముడు సంగతి ఏమైంది? నా మాట వినమ్మా. అమ్మాయి చాలా మంచిది. ఈ కాలపు పిల్లలా కాదు. తమ్ముడికి కూడా నచ్చింది కదా. మరోసారి ఆలోచించండి. ఉంటాను. భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతుంది. అమ్మా, నా కళ్ళు మెరిశాయి. అమ్మ దగ్గరికి పరిగెత్తాను. అమ్మ తన రూమ్లో బట్టలు మడత పెడుతుంది. పక్కన కూర్చొని పూసగుచ్చినట్లు మొత్తం చెప్పేశా, కళ్ళు చేతులు తిప్పుతూ. 50,000 పంపిందమ్మా. ఏదో కొనమంటుంది. గోల్డ్ అనుకుంటా అన్నాను. అమ్మ మొహంలో కొంచెం రంగులు మారడం నా దృష్టిని దాటిపోలేదు. అయినా అమ్మ వెంటనే తేరుకొని, ఊరుకో, అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు. ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పులేదులే. సంపాదించుకుంటుంది కదా. ఇంకెవరికి చెప్పకు. పద భోజనానికి అంది. చెప్పొద్దు. అమ్మ మనసులో విషబిందువు వేశాననే ఆనందం నన్ను నిలవనీయలేదు. 2 రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే. ఆ రోజు రాత్రి 9:30కి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే. అక్క, అమ్మ పిలుస్తుంది అంటూ. నేను వస్తున్నా అంటూ చెల్లి వెంటే వెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్లో అమ్మ, నాన్న, అన్నయ్య, తను ఉన్నారు. ఏంటి ఈ మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండంగా వదిన నాతో అంటుంది, నేను రేపు తొందరగా ఆఫీసుకు వెళ్ళాలి. అప్పటికి నువ్వు లేవవు కదా, అందుకని పిలిచాను అని. ఈవిడ తొందరగా వెళ్ళడానికి నేను లేవకపోవడానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కొని ముఖానికి చిరునవ్వు పులుముకుంటూ సోఫాలో కూర్చున్నా. ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికిస్తూ, ఇది నీకే. నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి. నీకు బాగుంటాయని కొన్నాను అంది. నేను తెల్లబోయాను. నాకెందుకు అన్న అసంకల్పితంగా. రేపు నీ పుట్టినరోజు కదా, నీకు కొనాలనిపించింది అని చెప్పి, అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది. చాలా బాగున్నాయి తిట్టంగా అంది అమ్మ. నేను అమ్మ వైపు చూడలేకపోయా. నేను క్రిత శనివారం చూశానత్తయ్య. మువ్వలతో చాలా అందంగా అనిపించాయి. మన సునీతకు బాగుంటాయని, పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకి చెప్పి
ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్తుంది. ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే. నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజుకి పట్టుకెళ్ళాను. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ. నా తల కిందకి వాలిపోయింది. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను. మామయ్య, అత్తయ్య, మీ అబ్బాయికి తెలుసనుకోండి, కానీ మీరు ముఖ్యం కదా. మా తమ్ముడు విహారీ తెలుసు కదా మీకు. బాంబేలో ఓపెన్ జీసీలో జాబ్ చేస్తున్నాడు. వాడికి మన సునీత చాలా నచ్చిందట. మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో. మీకెవ్వరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట. అఫ్కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. చాలా నెమ్మదిగాని, మనం 10 మాటలు మాట్లాడితే తనో మాట్లాడుతుందని, ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం. ఈ సంవత్సరం తన చదువు అయ్యాకే, అది తనకి ఇష్టమైతేనే ఈ ప్రపోజల్. కావాలంటే తను పెళ్ళి అయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు. ఏమంటారు? మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది. నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. నా కళ్ళల్లోకి చూస్తూ, నీకిష్టమైతేనే సుమా, కావలసినంత టైం తీసుకొని ఆలోచించుకో అంది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ. నేను గబాల్న తనని కౌగిలించుకున్నాను. తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు, తన అందమైన తమ్ముడిని నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు, నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి, అభిమానానికి స్థాణువైన. మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళుని, కల్మషాన్ని, అసూయని కడిగేస్తుంది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.